నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఫ్యాటీ లివర్. సో ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది, ప్రికాషన్స్ ఏంటి, సిమ్టమ్స్ ఏంటి అండ్ ట్రీట్మెంట్ గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఇనామ్ ఫ్రమ్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి డాక్టర్ గారు, అండ్ ఎవరెవరికి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది? ఫ్యాటీ లివర్ అంటే చూడండి, మన లివర్లో ఫ్యాట్ అనేది డిపాజిట్ అయిపోవడం, అంటే ఫ్యాట్ జమ అయిపోవడం, దానికి మనం ఫ్యాటీ లివర్ అన్నట్లు చెప్తూ ఉంటామన్నమాట. సో ఈ ఫ్యాటీ లివర్ అనేది ఈ మధ్యలో చాలా కామన్గా మనం చూస్తూ ఉన్నాము. అండ్ మ్యాక్సిమం జనాలలో ఈ ఫ్యాటీ లివర్ అనేది డయాగ్నోస్ అవ్వడం జరుగుతుంది. అది కూడా దోస్ హూ ఆర్ ఒబేస్, కొంచెం లావు ఉన్న వాళ్ళలో ఇది మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. సో ఈ డిసీజ్ రావడానికి ముఖ్యమైన రీజన్స్ ఏముంటాయి అంటే, ద ఫస్ట్ రీజన్ బిహైండ్ ఇట్ అదేంటంటే మనకు వెయిట్ ఎక్కువ ఉండడం. ఒబేసిటీ ఎవరికి ఉంది వాళ్ళలో ఫ్యాటీ లివర్ ఉండే అవకాశం అనేది ఉంది. అండ్ ఇట్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ విత్ ద డయాబెటీస్ అన్నమాట. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా మనకు ఫ్యాటీ లివర్ అనేది చూస్తూ ఉంటామన్నమాట. అలాగే ఈ ఫ్యాటీ లివర్ అనేది ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసే వాళ్ళలో కూడా చూస్తూ ఉంటామన్నమాట. అండ్ అలా అని ఓన్లీ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకే ఈ ఫ్యాటీ లివర్ వస్తుందా అన్నట్లు ఉండదు. అది ఆల్కహాల్ తీసుకోకపోయినా కూడా కొంతమందిలో వేరే కారణాల మూలన ఈ ప్రాబ్లం అనేది రావచ్చు. కానీ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకైతే ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంటుందన్నమాట. అండ్ స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ అనమాట. స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ అంటే బాగానే మనం తింటున్నాము అండ్ ఎంత కావాలో దానికైనా ఎక్కువనే కన్జ్యూమ్ చేస్తున్నాము. అండ్ డైట్ కూడా మనది కరెక్ట్ లేదు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకుంటున్నాము అండ్ స్వీట్స్ ఎక్కువగా తింటున్నాము. సో ఇలా తినడం ఉంది, కానీ దాని తగ్గట్టు మనం వర్క్ చేస్తలేము. సో దానివల్ల ఏంటంటే ఈ మొత్తం ఫ్యాట్ అనేది డిపాజిట్ అయిపోవడం జరుగుతుంది మన లివర్లో. దానికి ఫ్యాటీ లివర్ కూడా అంటాము. సో డైట్ ఆల్సో ప్లేస్ అ మేజర్ రోల్. అండ్ స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ కూడా ఉన్న వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం ఏర్పడుతూ ఉంటుంది. అపాన్ దట్ మనకు ఫెమిలియల్ టెండెన్సీ వల్ల కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. ఫెమిలియల్ టెండెన్సీ అంటే మీ ఫాదర్లో లేదంటే మీ మదర్లో ఒకవేళ ఇలాంటి ఇబ్బంది ఉంది, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ కానీ, డయాబెటీస్ కానీ, లావు ఉన్నారు, లేదంటే లివర్ ప్రాబ్లం ఏమైనా ఉంది, సో అలాంటి సందర్భాల్లో మీకు కూడా వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువ ఉండడం అనేది జరుగుతుందన్నమాట. సో దీస్ ఆర్ ద బేసిక్ రీజన్స్ దానివల్ల మీకు లివర్ ప్రాబ్లమ్స్ కానీ ఫ్యాటీ లివర్ అనే ప్రాబ్లం రావడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఈ ఫ్యాటీ లివర్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ వార్నింగ్ సైన్స్ కూడా ఎలా గుర్తించవచ్చు అంటారు మీరు? ఫ్యాటీ లివర్ సిమ్టమ్స్ అనేది చూడండి, మనకు చాలామందికి గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అనేది వాళ్ళ అల్ట్రాసౌండ్లో కనబడుతుంది. అండ్ బై మిస్టేకల్లీ మనం ఏదో వేరే టెస్ట్లకి పోతాము, దాంతో సహా ఇది కూడా మనకు బయటపడడం అనేది జరుగుతుంది గ్రేడ్ 1 అని. కానీ వాళ్ళకు ఎలాంటి సిమ్టమ్సే కనబడవు, ఆ రిపోర్ట్లో మాత్రమే ఉంటుంది. సో ఇదేంటంటే ఏసిమ్టమెటిక్ కేసెస్ అంటాము. అండ్ మ్యాక్సిమం గ్రేడ్ 1లో మనకు సిమ్టమ్స్ పెద్దగా ఏం రావు. ఒకవేళ కొంతమందికి వచ్చింది అంటే కూడా అది వీక్నెస్ ఉంటుంది అనమాట. ఫెటీగ్ అంటాం దానికి. అలసిపోయినట్టు ఫీలింగ్ అనిపించడం, కొంచెం అబ్డామిన్ ఫుల్ ఉన్నట్టు అనిపించడం. సో ఈ సిమ్టమ్స్ మాత్రమే మనకు గ్రేడ్ 1లో కనబడుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అంటే ఏంటండి ఇది అంటే, గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అంటే మనకు లివర్లో 33% అనేది ఫ్యాట్ డిపాజిట్ అయిపోయింది అన్నట్లు అర్థం అన్నమాట. అది గ్రేడ్ 1. మనం గ్రేడ్ 1 ఉంది కదా అని దానికి కూడా లైట్ తీసుకోకూడదు. దో మీకు గ్రేడ్ 1 ఉన్నప్పుడు పెద్దగా మెడిసిన్స్ అవసరం పడదు, కానీ గ్రేడ్ 1 ఉన్నా కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. లేదంటే ఈ గ్రేడ్ 1 నుంచి మీకు నెక్స్ట్ గ్రేడ్ 2కు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది, దాని నుంచి గ్రేడ్ 3కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో గ్రేడ్ 2లో ఏముంటుందంటే మనకు 34 to 66% ఫ్యాట్ డిపాజిట్ మన లివర్లో అవుతుంది అంటే
దానికి గ్రేడ్ 2 అనేది చెప్తామన్నమాట. సో ఇక్కడ మనకు లక్షణాలు అనేది ఏర్పడడం మీకు జరుగుతుంది అన్నమాట. సో ఎలాంటి లక్షణాలు మనం చూస్తూ ఉంటాము ఇందులో అంటే ఫస్ట్ మీ డైజెషన్ ఇబ్బందులు అనేటివి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సరిగ్గా అరగకపోవడం అండ్ అలసట అన్నట్లు అనిపించడం, తొందరగా అలసిపోయినట్టు ఫీలింగ్ రావడం అండ్ దాంతో సహా వీక్నెస్ అనేది రావడం, బ్లాటింగ్ సెన్సేషన్ అనిపించడం. బ్లాటింగ్ అంటే కడుపు ఉబ్బినట్టు అనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. తేన్పులు అనేటివి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దాంతో సహా కొంతమందికి స్కిన్ కలర్ అనేది కూడా మారిపోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. స్కిన్ కలర్ అనేది ఎల్లో కనబడడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ అబ్డామినల్ డిస్కంఫర్ట్ విల్ బి దేర్ అన్నమాట. అబ్డామినల్ డిస్కంఫర్ట్ అంటే కడుపులో మీకు కొంచెం నొప్పి ఉన్నట్లు అనిపించడం, లేదంటే ప్రెస్ చేస్తే నొప్పి అనిపించడం, కడుపు హెవీ ఉన్నట్టు అనిపించడం. సో ఇలాంటి లక్షణాలు మనం ఈ గ్రేడ్ 2లో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అండ్ కొంచెం సివియర్ ఉంది ప్రాబ్లం అంటే దాంట్లో మళ్ళీ ఎసైటిస్ అనబడే ప్రాబ్లం కూడా ఏర్పడడం జరుగుతుంది అన్నమాట. ఎసైటిస్ అంటే కడుపులో మొత్తం వాటర్ ఫిల్ అయిపోవడం, పొట్టలో వాటర్ ఫిల్ అయిపోవడం అబ్డామిన్ ఏరియాలో జరుగుతూ ఉంటుంది అన్నమాట మనకు. సో దీనికి మనం ఎసైటిస్ అంటాము. సో ఎసైటిస్ చాలా ఎక్కువగా ప్రాబ్లం ఉంటే మనకు ఎసైటిస్ రావడం అనేది జరుగుతుంది అన్నమాట. అండ్ ఇక్కడ గ్రేడ్ 2లో మీకు ఫ్యాట్ కూడా డిపాజిట్ అవుద్ది అండ్ దాంతో సహా ఇన్ఫ్లమేషన్ కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇన్ఫ్లమేషన్ అంటే వాపు రావడం, లివర్ మీద కొంచెం వాపు రావడం అండ్ దాంట్లో ఫ్యాట్ డిపాజిట్ అయిపోవడం, కొన్ని కేసెస్లో లివర్ ఎన్లార్జ్మెంట్ కూడా మనం చూస్తూ ఉంటామన్నమాట. ఇది మనకు సెకండ్ గ్రేడ్ ఫ్యాటీ లివర్లు చూస్తూ ఉంటాము. ఇప్పుడు థర్డ్ గ్రేడ్ ఫ్యాటీ లివర్ అనేది ఏముంటుంది అంటే ఇది ఇర్రివర్సిబుల్ కండిషన్ లాగా ఉంటుంది అన్నమాట. అంటే గ్రేడ్ 3 ఉంటే మళ్ళీ రివర్స్ చేయడం అనేది చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే ఇందులో మీకు ఫైబ్రోసిస్ అనేటివి రావడం జరుగుతుంది అన్నమాట. స్కారింగ్ అనేది కూడా ఉంటుంది దీంట్లో. సిర్రోసిస్ అనే ప్రాబ్లం ఏర్పడడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే మీకు లివర్ అనేది చిన్నగా అయిపోవడం, పని చెయ్యలేకపోవడం అండ్ మోర్ దాన్ 66% ఫ్యాట్ డిపాజిట్ అయిపోవడం. సో ఇలాంటివి జరుగుతాయి. సో ఇలా జరిగినప్పుడు ఏంటంటే మనకు సివియర్గా మనకు స్టమక్ పెయిన్ ఉండడం, హికప్స్ రావడం, అండ్ దాంతో సహా కడుపులో మొత్తం వాటర్ ఫిల్అప్ అయిపోవడం, ఎసైటిస్ అంట. మళ్ళీ దానికి మనం ఒక పైపు వేసి వాటర్ బయటికి తీయాల్సిన అవసరం అనేది ఉండడం జరుగుతుంది. అండ్ దాంతో సహా మొత్తం ఐస్ కూడా ఎల్లో కలర్ ఐస్ అయిపోవడం జరుగుతుంది. జాండీస్ అంటూ ఉంటాం మనం. సో జాండీస్ ఉంటుంది. అండ్ టచ్ చేసినా కూడా మీరు లివర్కి ఫీల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది, నొప్పి ఉండడం జరుగుతుంటుంది. సో ఇలాంటి లక్షణాలు మనం ఈ ఫ్యాటీ లివర్లో యూజువల్లీ చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ అన్ని సిమ్టమ్స్ ఉంటేనే ఫ్యాటీ లివర్ అన్నట్లు అలా ఉండదు. అందరిలో అన్ని సిమ్టమ్స్ ఉండవు. కొందరిలో కొన్ని సిమ్టమ్స్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పిన లక్షణాలలో మీకు ఒక 2-3 లక్షణాలైనా కనబడుతున్నాయి అంటే వెంటనే మీరు డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. లేదు ఎలాంటి లక్షణాలు లేవు, ఓన్లీ ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 కనబడుతుంది, వేరే లక్షణాలు కూడా ఏం లేవు అంటే అప్పుడు మీరు ఓన్లీ డైట్ చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. సో డాక్టర్ గారు, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కేసెస్ చూసుకుంటే ఎలాంటి సిచ్యువేషన్లో ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది? నాన్ ఆల్కహాలిక్లో ఏంటంటే అండి రీజన్స్ అగైన్ సేమ్ రీజన్సే ఉంటాయి. బట్ నాన్ ఆల్కహాలిక్ ఒకవేళ ఉన్నారు అంటే వాళ్ళకు కొలెస్ట్రాల్ ఉండే అవకాశం కూడా చాలా హై రేట్లో ఉంటుంది అండ్ షుగర్ ఉండే అవకాశం కూడా వాళ్ళకు హై రేట్లో ఉంటుంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ రావడానికి మెయిన్ రీజన్ అనేది ఫెమిలియర్ టెండెన్సీ ఉంటుంది అనమాట. మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే మీకు వచ్చే అవకాశం ఇది ఉంటుంది. అండ్ దాంతో సహా మనం ఎక్సెసివ్ ఫుడ్ అనేది కన్జ్యూమ్ చేస్తున్నాము, బట్ వర్కౌట్ అనేది కరెక్ట్ చేస్తలేము. ఎంత ఇంటేక్ ఉంది అంత యూస్ లేదు. సో దానివల్ల ఏంటంటే అక్కడ కార్బ్స్ అనేటివి జమ అయిపోయి మళ్ళీ ఫ్యాట్లో అది
కన్వర్ట్ అయిపోయి ఆ ఫ్యాట్ అనేది ఫస్ట్ లివర్లో డిపాజిట్ అవ్వడం, సేవ్ అవ్వడం అని జరుగుతుంది. లివర్ నుంచి మళ్ళీ మన వేరే బాడీ పార్ట్స్లో కూడా డిపాజిట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మెయిన్లీ ఏంటంటే యు ఆర్ టేకింగ్ మోర్ ఫుడ్, మోర్ స్వీట్స్, మోర్ రెడ్ మీట్స్, అలా ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. బట్ తీసుకున్న తర్వాత వర్కౌట్ చేస్తలేరు, స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ ఉన్నది. సో ఇదే మెయిన్ రీజన్ ఉంటుంది మనకు ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ రావడానికి. ఓకే, సో డాక్టర్ గారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ ఫ్యాటీ లివర్ ప్రాబ్లం అనేది ట్రిగర్ అవ్వకుండా ఉంటుంది? ట్రిగర్ అవ్వకుండా ఉండాలి అంటే మెయిన్ థింగ్ ఏంటంటే మనకు వెయిట్ కంట్రోల్లో ఉండాలన్నమాట. ఒకవేళ మీ మదర్ ఫాదర్లో ఎవరికైనా డిసీజ్లు ఉన్నాయి, అది కొలెస్ట్రాల్ కానివ్వండి, షుగర్ కానివ్వండి, లేదంటే ఈ వాళ్ళు ఒబేస్ ఉన్నారు అంటే మీలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి యూ షుడ్ నాట్ బి ఒబేస్, మీరు ఒబేస్ అస్సలు ఉండకూడదు. సో మెయిన్ రీజన్ ఒబేసిటీ ఉండకూడదు, మీరు లీన్ తినే ఉండాలి, చాలా ఎక్కువ వెయిట్ అనేది ఉండకూడదు. ఇది మెయిన్ థింగ్ అన్నమాట. దాని తర్వాత యూ హ్యావ్ టు బీ యాక్టివ్, చాలా యాక్టివ్ ఉండాలి. ఎప్పుడు ఆఫీస్ వెళ్తున్నాము, ఎక్కడైనా వెళ్తున్నాము, లిఫ్ట్ బదులు స్టేర్స్ అనేది యూజ్ చేయాలి. సో ఇలా యాక్టివ్ ఉండడం మూలన మనకు ఈ ప్రాబ్లం ప్రివెంట్ చేసుకోవచ్చు. దాంతో సహా ఓన్లీ వాకింగ్ కానీ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్లో మనకు ఫుడ్ కూడా రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోకూడదు కూడా ఇంపార్టెంట్ విషయం అనమాట. ఫుడ్లో మనకు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ చాలా అంటే చాలా హెల్దీ అనమాట. సో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ మీరు కన్జ్యూమ్ చేయాలి. దాంతో సహా మీరు నాన్ వెజిటేరియన్ ఫుడ్స్, స్పెషల్లీ రెడ్ మీట్ ఫుడ్ అనేది జస్ట్ లైక్ బీఫ్ ఉంది, మటన్ ఉంది, సో ఇలాంటివి మీరు అవాయిడ్ చేస్తేనే మంచిదన్నమాట. ఎందుకంటే దీంట్లో హై ఫ్యాట్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. సో అంత బాడీకి మనకు అవసరం పడదు. ఒకవేళ యు ఆర్ వర్కింగ్ హెవీలీ, చాలా బాగా వర్క్ చేస్తున్నారు, పొలాల్లో వర్క్ చేస్తున్నారు, లేదంటే డైలీ వాకింగ్కి వెళ్తారు, సో అలాంటి లైఫ్ స్టైల్లో వాళ్ళు కొంచెం అనేది తీసుకోవచ్చు. అండ్ పూర్తిగా ఆల్కహాల్ అనేది తీసుకోకూడదు. ఆల్కహాల్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ అవర్ బాడీ అనమాట. సో కంప్లీట్లీ యూ హ్యావ్ టు అవాయిడ్ ద ఆల్కహాల్ అండ్ ద స్మోకింగ్ కూడా అవాయిడ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్ కూడా మీరు తీసుకోకూడదు. అండ్ షుగరీ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ అని మనం తీసుకుంటాము, సోడాస్ మనం తీసుకుంటుంటాము. సో ఈ స్వీటెండ్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఈ సోడాస్ ఇవన్నీ మీ ఆరోగ్యంకి చాలా బ్యాడ్. వెనెవర్ యు ఆర్ హ్యావింగ్ దీస్ డిసీజెస్, ఇది అస్సలు మీరు తీసుకోకూడదు. డిసీజ్ లేనప్పుడు వీక్లీ ఒకసారి అట్లా తీసుకుంటున్నామంటే అది నడుస్తుంది. బట్ వెన్ యు ఆర్ హ్యావింగ్ ఫ్యాటీ లివర్ డిసీజ్, అది గ్రేడ్ 1 ఉంటే అయినా కూడా ఇవన్నీ మీరు అవాయిడ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో యూ కెన్ టేక్ వీట్ అనమాట, వీట్, ఓట్స్ మీరు తీసుకోవచ్చు. అండ్ నాన్ వెజ్లో మీరు ఫిష్ తీసుకోవచ్చు, ఫిష్ లివర్ ఆయిల్ అనేది మీరు తీసుకోవచ్చు. ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవ్వడం అనేది జరుగుతుంది మెటబాలిజంలో కూడా. సో ఈ లైఫ్ స్టైల్లో అండ్ ఈ డైట్ మీరు మెయింటైన్ చేస్తే ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుందన్నమాట. వచ్చిన తర్వాత కూడా ఇదే నేను చెప్పింది అవాయిడ్ చేయాలి. అండ్ ఈ లైఫ్ స్టైల్ జీవిస్తే దానికి కంట్రోల్ చేసుకొని ఇంకా మెడిసిన్స్ యూజ్ చేస్తే పూర్తిగా తక్కువ కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, సో డాక్టర్ గారు ఫ్యాటీ లివర్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు? ఫ్యాటీ లివర్ని డయాగ్నోస్ చేయడానికి మనకు ఫస్ట్ థింగ్ ఏంటంటే అల్ట్రాసౌండ్ అండి. సో అల్ట్రాసౌండ్ ఒకవేళ మీరు చేయించుకున్నారు, ఇది బేసిక్ టెస్ట్. ఇందులో మీకు ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉందా లేదా, గ్రేడ్ 1 ఉందా, గ్రేడ్ 2 ఉందా, గ్రేడ్ 3 ఉందా, అది తెలుస్తుంది. రెండోది, ఒకవేళ మీరు జనరల్ టెస్ట్లు చేయించుకుంటూ ఉంటారు, ఎల్ఎఫ్టీ, ఆర్ఎఫ్టీ, కొలెస్ట్రాల్, లిపిడ్ ప్రొఫైల్ ఇవన్నీ చేయించుకుంటుంటారు. ఒకవేళ మీకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అంటే ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కువ వచ్చిందంటే అల్ట్రాసౌండ్ మీరు చేయించుకోండి. ఇక్కడ కూడా మనం ఇలా డయాగ్నోస్ చేసుకోవచ్చు. అండ్ దీంతో సహా మనకు లివర్లో ఫ్యాటీ లివర్ ఒకవేళ వచ్చింది అంటే మళ్ళీ అది లివర్ పని చేస్తుందా లేదా, లివర్
ఫంక్షనింగ్లో ఏమైనా ఇబ్బంది అయిందా అన్నట్లు చూసుకోవడానికి మనకు లివర్ ఫంక్షన్ టెస్ట్ కూడా చేయించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. దీని నుంచి మనం కరెక్ట్ డయాగ్నోస్ అనేది చేయించుకోవచ్చు. ఫంక్షనింగ్ మీద కూడా ఏమైనా ఇబ్బంది పడిందా, దాని మీద ఏమైనా ఎఫెక్ట్ ఉందా అన్నట్లు చూసుకోవచ్చు అనమాట. అలాగే జనరల్లీ మనకు మెటబాలిక్ డిసీజెస్ ఇలాంటి ఫ్యాటీ లివర్ డిసీజెస్ అలా ఉంటే మనకు కొన్ని లక్షణాల వల్ల కూడా మనం చూస్తాము సిమ్టమ్స్. అది ఎలా ఉంటుందంటే సరిగ్గా అరుగుతలేదు, లేదంటే వాళ్ళకు స్టమక్లో కొంచెం అనీజీనెస్ ఉంది, హెవీనెస్ ఉంది, పెయిన్ ఉంది, అండ్ బ్లాటింగ్ సెన్సేషన్ ఉంది, తేన్పులు వస్తున్నాయి. సో ఇవి కూడా ఒక సైన్స్ ఉంటాయి అన్నమాట, సైన్స్ సిమ్టమ్స్. అండ్ కొంతమందిలో చూస్తాము వాళ్ళ నెక్ అనేది కొంచెం బ్లాకిష్ కనబడుతూ ఉంటుంది, బ్లాక్ నెక్లెస్ అంటాం దానికి. సో అలా ఉందా, లేదంటే ర్యాషెస్ ఏమైనా ఉంది, స్కార్స్ ఏమైనా కనబడుతున్నాయి అంటే వాళ్ళలో కూడా ఈ ఫ్యాటీ లివర్ ఉండే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్, సైన్స్ సిమ్టమ్స్ చూసి కూడా డయాగ్నోస్ చేస్తాము, దాంతో సహా టెస్టుల వల్ల కూడా డయాగ్నోస్ అనేది చేయవచ్చు అనమాట. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఫ్యాటీ లివర్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఫ్యాటీ లివర్లో చూడండి, ఫస్ట్ వీ హ్యావ్ టు సీకే బై ఏ ప్రాబ్లం మూలన మీకు ఇది వచ్చింది అంటే ఆల్కహాలిక్ ఉందా, నాన్ ఆల్కహాలిక్ ఉందా. సో ఆల్కహాలిక్ అంటే దాని మెజర్స్ డిఫరెంట్ ఉంటాయి. మనకు ఆల్కహాల్ బంద్ చేయాలి ఫస్ట్ పేషెంట్, దాని తర్వాత విడ్రాల్ సిమ్టమ్స్ అనేది కంట్రోల్ చేయడానికి మెడిసిన్స్ పెట్టుకుంటూ దాంతో సహా మళ్ళీ లివర్ ఫంక్షనింగ్ కోసం మెడికేషన్స్ అనేటివి ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. అది ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజెస్లో. అదే నాన్ ఆల్కహాలిక్ ఉంటే మీకు అది డిఫరెంట్ మెడికేషన్స్ అనేటివి ఉంటాయి. బట్ నో డౌట్ ద లైఫ్ స్టైల్ చేంజెస్ విత్ ద హోమియోపతిక్ మెడికేషన్స్లో మనకు చాలా మంచి మెడికేషన్స్ ఉంటాయి. కార్డోస్మెరానస్ అని ఉంటుంది, చెలిడోనియం అనేది ఉంటుంది, లైకోపోడియం అనేటివి ఉంటాయి. సో ఇలాంటి మెడికేషన్స్ మనం ప్రిస్క్రైబ్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ లివర్లో హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉందండి. ఆ ట్రీట్మెంట్తో చాలామందికి మనం నార్మల్ చేసినాము. ఫ్యాటీ లివర్ కానీ, హెపటైటిస్ కానీ ఇలాంటి వ్యాధి నుంచి మనం బయట తీసుకొచ్చే పేషెంట్స్ వందలలో వేలలో అనేటివి హోమియోకేర్లో ఉన్నాయి అన్నమాట. సో ఎనీ ప్రాబ్లమ్ లివర్ డిసీజెస్, ఎనీ కైండ్ ఆఫ్ లివర్ డిసీజెస్, you can approach to Homeocare International. We do have very good treatment all over the 4th state of South India అన్నమాట. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు ఆల్రెడీ బీపీ, షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు ఒకవేళ ఫ్యాటీ లివర్ ప్రాబ్లం అనేది వస్తే దాన్ని ట్రీట్ చేయొచ్చు అంటారా? ఎస్, అఫ్ కోర్స్ చేయవచ్చు అండి. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది కే బై ఆల్రెడీ నాకు బీపీ ఉంది, లేదంటే ఆల్రెడీ నాకు షుగర్ ఉంది, మళ్ళీ నేను ఫ్యాటీ లివర్ అని హోమియోపతిక్ మెడిసిన్స్ వాడొచ్చా, లేదంటే ఏదైనా ప్రాబ్లం కోసం నేను హోమియోపతిక్ మెడిసిన్స్ వాడొచ్చా, ఇది సేఫేనా, ఆల్రెడీ నేను బీపీ మెడిసిన్ రోజు వేసుకోవాలి, షుగర్ మెడిసిన్ రోజు వేసుకోవాలి, దాంతో సహా హోమియోపతి నడుస్తుందా అన్నట్లు ఒక డౌట్ ఉంటుంది. సో ఎస్, అబ్సల్యూట్లీ సేఫ్ అన్నమాట. హోమియోపతిక్ మెడిసిన్స్ మీకు ఏ మెడిసిన్స్తో అయినా మీరు కలిపి యూస్ చేయవచ్చు. అండ్ హోమియోపతిక్ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు కొంచెం హాఫ్ అన్ అవర్ గ్యాప్ పెట్టుకోవాలి. దట్స్ ఇట్, యూ కెన్ యూస్ దోస్ మెడికేషన్స్ విత్ అవర్ మెడికేషన్స్ అనమాట. అబ్సల్యూట్లీ సేఫ్ ఉంటుంది. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు ఫ్యాటీ లివర్కి వన్ ఆఫ్ ది మెయిన్ కాజెస్ మీరు ఒబేసిటీ అన్నారు, ఎక్కువగా వెయిట్ ఉండడం కూడా ప్రాబ్లం అని అంటున్నారు. సో వెయిట్ బ్యాలెన్స్డ్గా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ని ఫాలో అయితే బెస్ట్ అని చెప్తారు? వెయిట్ బ్యాలెన్స్డ్ ఉండాలి అంటే మెయిన్ థింగ్ మీరు ఆయిల్ తక్కువ చేయాలండి. ఫస్ట్ థింగ్ అనేది ఆయిల్ తక్కువ ఉండాలి. అండ్ కార్బోహైడ్రేట్స్ అనేటివి తక్కువ తీసుకోవాలి. స్పెషల్లీ మన సౌత్ ఇండియాలో మన ఫుడ్ హ్యాబిట్ ఎలా ఉంటుంది, మనం రైస్ ఎక్కువ తీసుకుంటాము. అండ్ రైస్ ఈజ్ హై కార్బోహైడ్రేట్ ఫుడ్. అండ్ మూడోది ఏంటంటే టైమింగ్ ఆఫ్ యువర్ ఫుడ్. మనం ఏంటంటే బ్రేక్ఫాస్ట్లో తక్కువ తీసుకుంటాము, లంచ్లో కొంచెం బాగానే తీసుకుంటాము, రాత్రిపూట విపరీతంగా తిని పండుకుంటాం అన్నమాట. సో ఇది మొత్తం రాంగ్ బేసిస్ అనమాట. రాత్రి మీకు అంత తినాల్సిన అవసరం అనేది ఏం లేదు. వై? బికాజ్ యు ఆర్ గోయింగ్ టు స్లీప్ నౌ. మీ బాడీకి అంత శ్రమ లేదు, అంత బలం అవసరం లేదు. బట్ ఆఫ్టర్ హోల్ నైట్ ఆఫ్ స్లీపింగ్ పొద్దున లేచినప్పుడు బ్రేక్ఫాస్ట్ మంచిగా చేయాలి. అండ్ రాత్రి కొంచెమే తినండి. బ్రేక్ఫాస్ట్ మంచిగా చేయండి, లంచ్ మంచిగా చేయండి. అందులో కూడా రైస్ ఐటమ్స్ అనేటివి కొంచెం తక్కువ తీసుకోండి. ఎందుకంటే రైస్లో హై కార్బోహైడ్రేట్స్తో మళ్ళీ మీకు
లోపల ఫ్యాట్ అనేది జమ అయిపోవడం జరుగుతుంది, షుగర్ ఎక్కువ అయిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం చూడాలి. దీంతో సహా రోటీస్, బాజరా రోటీ, జవార్ రోటీ, ఈ రోటీస్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. దీంతో సహా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ బాగా తినండి. అండ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్తో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నాన్ వెజ్లో ఫిష్ లివర్ ఆయిల్ కానీ ఫిష్ కానీ యూ కెన్ హ్యావ్ ఇట్ రెగ్యులర్ బేసిస్ మీద తిన్నా కూడా అది మీ మెటబాలిజంకి చాలా బాగా బూస్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో డాక్టర్ గారు, ఒక హెల్దీ పర్సన్ ఎప్పుడెప్పుడు రెగ్యులర్ చెకప్స్కి వెళ్తూ ఉంటే బెస్ట్ అని చెప్తారు, సో దట్ ఫ్యాటీ లివర్ని ముందే గ్రహించి ప్రివెంట్ చేయొచ్చు అంటారు? ఒక హెల్దీ పర్సన్కి రెగ్యులర్ చెకప్ డాక్టర్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదండి. జస్ట్ హెల్త్ చెకప్స్ అనేటివి మనకు డయాగ్నోస్టిక్ సెంటర్స్లో కంప్లీట్ బాడీ హెల్త్ చెకప్ అనే ప్యాకేజెస్ దొరుకుతాయి. సంవత్సరంకి ఒక్కసారి మనం చేయించాలన్నమాట. సంవత్సరంకి ఒక్కసారి మనం చేయించుకుంటే మనకు ఇలాంటి సైలెంట్ డిసీజెస్ కి ఈజీలీ పట్టుకోగలుగుతాము. అండ్ ఈ ఇనీషియల్ స్టేజెస్లోనే డయాగ్నోస్ చేసి దానికి అక్కడే ఆపగలుగుతాము. రెగ్యులర్ చెకప్ చేయించుకుంటే సంవత్సరంకి ఒకసారి ఏంటంటే మీకు ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 ఉన్నా తెలిసిపోతుంది. కొంచెం కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటున్నాయి, అది కూడా స్టార్టింగ్ స్టేజెస్లో తెలిసిపోతుంది. షుగర్ ఎక్కువ ఉంటే కూడా తెలిసిపోతుంది. షుగర్లో కూడా మ్యాక్సిమం కేసెస్ ఏసిమ్టమెటిక్ ఉంటుంది స్టార్టింగ్ స్టేజెస్లో. అలాగే వేరే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేటివి మనకు ఈజీలీ దొరుకుతుంది అనమాట. సో సంవత్సరంకి ఒక్కసారి మీరు ఖచ్చితంగా టెస్ట్లు చేసుకోవాలి. గ్రేడ్ 1 ఉంది ఫ్యాటీ లివర్ అంటే మెడిసిన్ అవసరం ఉండదు, స్ట్రిక్ట్ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయాలి. హెల్త్ అనేది ఎర్న్ చేసుకోవాలి, కొంచెం శ్రమ చేయాలన్నమాట. శ్రమ పడితేనే హెల్తీగా ఉంటాము. జస్ట్ కూర్చొని మందులు తింటా అంటే సరిపోదు, కొంచెం శ్రమ పడాలి. ఓకే, సో డాక్టర్ గారు, ఇప్పుడు ఈ ఫ్యాటీ లివర్ ప్రాబ్లం అనేది రివర్సబులా అని అడిగితే ఏం చెప్తారు? అఫ్ కోర్స్ ఇట్ ఈస్ రివర్సబుల్ అండి. ఇర్రివర్సబుల్ అనేది కానే కాదు. కానీ ఒకవేళ మీరు చాలా లేట్ చేసుకున్నారు, ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉంది అయినా కూడా గ్రేడ్ 2కి వెళ్ళిపోయింది చూసుకుంటున్నారు, గ్రేడ్ 3కి వెళ్ళిపోయింది చూస్తూ ఉన్నారు, అలాంటి సందర్భాల్లో లాస్ట్ స్టేజ్లో వెళ్తే సిర్రోసిస్ ఒకవేళ వచ్చేసిందే మీకు, అలాంటి సందర్భాల్లో ఇది ఇర్రివర్సబుల్ అవుతుంది. అంటే అక్కడి నుంచి మళ్ళీ మీకు రిటర్న్ తీసుకురావాలి, మళ్ళీ లివర్ని నార్మల్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది అనమాట. కానీ ఇనీషియల్ స్టేజెస్లో, మ్యాక్సిమం స్టేజెస్లో మనకు ఈ లివర్ని చాలా ఈజీగా మనం రివర్స్ తీసుకురాగలుగుతాము. ఈజీలీ దీనికి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంటుంది, నార్మల్ చేయగలుగుతాము. ఇట్ ఈస్ ఈజీ టు ట్రీట్ విత్ ద హోమియోపతిక్ మెడికేషన్స్, ఎక్సెప్ట్ యూ షుడ్ నాట్ హ్యావ్ సిర్రోసిస్ అన్నమాట. ఓకే, సో డాక్టర్ గారు, ఫ్యాటీ లివర్ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇది వాళ్ళ లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.